ప్రతి పాఠశాలలో కూడా స్వచ్ఛాంధ్ర ఉన్నటువంటి డ్రాప్ అవుట్లను మనం ఖచ్చితంగా సిఎస్సి వెబ్సైట్ లో మనం దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ CSE.ac.gov.in వెబ్సైట్ దానికోసం మనం ఇక్కడ వెబ్సైట్ లో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద లాగిన్ చేసి సైన్ ఇన్ అవుతున్నాను. ఎటువంటి సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఫోటోస్ ఉన్నాయి, ఎటువంటి అంశాలు ఉన్నాయి, పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మనం ఖచ్చితంగా సర్వీసెస్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు, సర్వీసెస్ ఆప్షన్ లో మనం ఫిలప్ చేయవలసి వెళ్ళవలసి ఉంటుంది. మండల్ ఈ సర్వీసెస్ ఆప్షన్ పైన మనం అలా జూమ్ చేసినట్లయితే మనకు మరలా సర్వీసెస్ అనేది ఉంది. సో ఆ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే స్క్రోల్ చేస్తే మనకు 3.8 స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అని కనిపిస్తుంది. సో మన పాఠశాలలో ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వారి రీజన్ మనం ఖచ్చితంగా నమోదు చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాఠశాలలో ఉన్నారా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పెన్ నంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, మొబైల్ నంబర్ ఇచ్చారు, డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డ్రాప్ అవ్వడానికి కారణం ఏమిటి అనేది మనం ఎంటర్ చేయాలి. మా స్కూల్లో డెత్ రీజన్ ఎవరైతే వారిని చేయవలసి ఉంటుంది. రిమార్క్స్ లో సైడ్ అని కూడా మళ్ళీ రాయడం జరిగింది. ఫోటో రీజన్ మీరు తీసుకోండి, రిమార్క్స్ ఏదైనా ఉంచేయండి దాని ద్వారా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛ ప్లెడ్జ్, ఎంతమంది ప్లెడ్జ్ తీసుకున్నారు ఆ సంఖ్య ఎంటర్ చేసి సరిపోతుంది. తర్వాత వెదర్ స్వచ్ఛ ప్లెడ్జ్ టేకెన్ అప్, ప్లెడ్జ్ అనేది తీసుకున్నారు లేదా, తీసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అలాగే క్లాస్ డ్రైవ్ క్లీనింగ్ సంబంధించి క్లాసెస్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎస్ఆర్ నో నెంబర్. అలాగే గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ టేకెన్, అది గ్రీన్ క్యాంపస్ తీసుకున్నారు లేదా, ఎంతమంది అక్కడ సాప్లింగ్ ప్లాంటెడ్, ఎంతమంది చెట్లు నాటి, ఎన్ని చెట్లు నాటారు అనేది ఎంటర్ చేయాలి. ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్, ఏవైనా డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ ఎటువంటి ఏవైనా ఉన్నట్టు అది ఎస్ఆర్ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ప్లాస్టిక్ మెటీరియల్ సంబంధించి అటువంటి ఏదైనా డ్రైవ్ మనం చేసామా లేదా పాఠశాలలో ఐఎస్ఆర్ను ఎంతమంది అటెండ్ అయ్యారు అది ఎంటర్ చేయాలి. అలాగే ఆ ట్రైనింగ్ ఎంతమంది తీసుకున్నారు దీనికి సంబంధించి మనం జనరల్గా మనం ట్రైనింగ్ అవ్వచ్చు కాబట్టి ఎంటర్ చేసేవచ్చు ఎస్ అని. అలాగే వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ కాంపిటీషన్ స్వచ్ఛాంధ్ర సంబంధించి ఏవైనా అటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా కండక్ట్ చేశారా లేదా. అలాగే హ్యాండ్ వాష్ సంబంధించి హైజీన్ కి హ్యాండ్ వాష్ సంబంధించి ఏవైనా అవి పార్టిసిపేట్ చేశారా లేదా, ఎస్ అయితే ఎస్, లేదా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంటర్ చేయాలి. అలాగే తర్వాత ర్యాలీ చేస్తూ స్లోగన్స్ చేశామా లేదా, చేస్తే ఎస్ఆర్ నో ఎంటర్ చేయాలి. అదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్, క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియా సంబంధించి అది ఎస్ఆర్ నో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫుడ్ వేస్టేజ్ కాంపెయిన్ సంబంధించి పార్టిసిపేట్ చేశామా లేదా ఎంతమంది. అలాగే వెదర్ వర్క్ షాప్స్ కండక్టెడ్ స్టూడెంట్స్ ఆన్ కంపోజింగ్, అంటే కంపోస్ట్ సంబంధించి ఆ కంపోస్ట్ పిట్ అనేది తవ్వామా లేదా ఎస్ఆర్ నో, అది మన ఎన్ని పిట్స్ ఉన్నాయి అనేది ఎంటర్ చేస్తూ అక్కడ ఫోటో అనేది ఖచ్చితంగా తీయవలసి ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆన్లైన్, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, సింపుల్ గా సేవ్ ఆన్లైన్ తీసుకోండి, తర్వాత సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ.